వరంగల్ పాలిటిక్స్ లో తేనీటి విందు ఆసక్తిని రేపుతోంది. హనుమకొండ బాలసముద్రంలోని నాయని క్యాంప్ ఆఫీసులో ఏర్పాటు చేసిన తేనీటి విందుకు మంత్రి కొండా సురేఖ, అధికార పార్టీ ముఖ్య నేతలు, ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఉప్పు నిప్పులా విమర్శలు చేసుకున్న నేతలంతా ఒక్క చోట ఉండటం ఆసక్తిని రేపుతోంది. మంత్రి హోదాలో తొలిసారి నాయన్ రాజేందర్ రెడ్డి నివాసానికి వచ్చారు కొండా సురేఖ. ఇక తేనీటి విందులో నేతలు ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. తిరుపతి, రవి, నిన్న మొన్నటి వరకు ఉప్పు నిప్పులా ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలంతా కూడా ఒక్కసారిగా ఆత్మీయ కలయిక పేరుతో సమావేశమైనటువంటి నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చలు కొనసాగుతున్నాయి. గతంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు వర్సెస్ మంత్రి కొండా సురేఖ అన్నట్లుగా రాజకీయ పరిణామాలు కొనసాగాయి. గాంధీ భవన్లో ఫిర్యాదు చేసుకున్నారు. హైకమాండ్ దృష్టికి కూడా అనేక సంబంధించినటువంటి అంశాలు మీదకి వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. గతంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఎవరితో వెళ్ళాలి, ఎక్కడ కార్యక్రమాల్లో పాల్గొనటువంటి ఒక సందిగ్ధం ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే నాయకుల మధ్య ఆధిపత్య కోరుకోవచ్చు, నాయకుల మధ్య సఖ్యత లేని కారణంగానే కాంగ్రెస్ పార్టీలో ఇంతకాలం కల్లోలం కొనసాగినటువంటి పరిస్థితి. తాజాగా ఇప్పుడు హైకమాండ్ ఆదేశాలతో వీరు సమావేశమయ్యారా లేదంటే వీరు ఏకంగా సమావేశమైన చర్చ అయితే కొనసాగుతుంది. నిన్న సాయంత్రం హన్మకొండలోని బాలసముద్రం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో, నాయన్ రాజేందర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఉమ్మడి వరంగల్ సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, మంత్రి కొండా సురేఖ ఈ సమావేశానికి హాజరయ్యారు. మొట్టమొదటిసారిగా మంత్రి హోదాలో సురేఖ నాయన్ రాజేందర్ రెడ్డి ఇంటికి వచ్చారు. గతంలో నాయన్ రాజేందర్ రెడ్డి వర్సెస్ మంత్రి కొండా సురేఖగా రాజకీయ పరిణామాలు మారాయి. ఒకరికొకరు పరస్పర విమర్శలు కావచ్చు, ఒకరికొకరు గెలిచినటువంటి అంశాలను కావచ్చు, అదృష్టం కొద్ది గెలిచారంటూ ఒకరు మరొకరి నాకు టికెట్ రాకపోవడం సంబంధించిన గెలిచారని మరొకరు ఇట్లా ఆరోపణలు, విమర్శలు చేసుకున్నారు. మీడియా వేదిక కూడా కాంగ్రెస్ పార్టీలో రచ్చ రాజకీయాలు కొనసాగినటువంటి దృశ్యాలు చూసాం. ఇప్పుడు తాజాగా ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి క్యాంపు కార్యాలయానికి మంత్రి కొండా సురేఖ రావడం, ఈ భేటీ జరగడం, ఆ తర్వాత తేనేటి విందులో పాల్గొన్నటువంటి నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో ఒక రకరకాల విశ్లేషణలు అయితే కొనసాగుతున్నాయి. ఇటు జీడబ్ల్యూఎంసీ ఎన్నికల ముందు ఉన్నాయి కనుక హైకమాండ్ ఆదేశాలతోనే కాంగ్రెస్ పార్టీలో ఒక ఐక్యత రాగాన్ని తెర మీద తీసుకొచ్చారు. ఇప్పుడు ఐక్యంగా పోరాడితేనే ఇతర పార్టీలకు ముందు ఎక్కువగా సీట్లు గెలిచే అవకాశం ఉంటుంది. తప్పకుండా ఎవరు ఆధిపత్య పోరుకోవచ్చు, వర్గ విభేదాలు లేకుండా పనిచేయాలన్నటువంటి ఆదేశాలు హైకమాండ్ నుంచి వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. నిన్న సాయంత్రం బాలసముద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగినటువంటి సమావేశం కనుక చూస్తే ఇందులో ఎమ్మెల్యేలు కేఆర్ నాగరాజు, గండ్ర సత్యనారాయణరావు, నాయన్ రాజేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఇటు మాజీ మేయర్ గుండు సుధారాణి, టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎర్రబెల్లి స్వర్ణ, రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ కొండా సురేఖ, జిల్లాల ఇటు ములుగు మినహా మిగతా అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి అధ్యక్షులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశం జరిగేటువంటి నేపథ్యంలోనే ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్లో కావచ్చు, ఇతర పార్టీ రాజకీయాల్లో ఒక చర్చ అయితే కొనసాగుతుంది. ఎప్పుడు లేని విధంగా ఉప్పు నిప్పులున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలు సమావేశం వెనుక ఏం జరిగింది, సమావేశంలో ఒకటయ్యారా లేదంటే ఇతర పార్టీలకు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ హైకమాండ్కు కేవలం ఈమె ఒకటయ్యమని చూపించే విధంగానే ఈ మీటింగ్ చేశారంటే కూడా రకరకాల చర్చలు అయితే కొనసాగుతాయి. ముందున్నటువంటి జీడబ్ల్యూఎంసీ ఎన్నికల నేపథ్యంలోనే వారు సమావేశం నిర్వహించి తెలుస్తా ఉంది. కానీ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రి కొండా సురేఖ మీడియాతో మాట్లాడుతూ సమావేశం అనంతరం కేవలం పార్టీ నిర్మాణం కావచ్చు, పార్టీ బలోపేతం కోసమే ఈ సమావేశం నిర్వహించాము, ఎటువంటి ఇందులో ఇతర కార్యక్రమాలు జరగలేదు, తాజా రాజకీయ పరిణామాల గురించి కూడా మాట్లాడడం, ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి అనేక నిధులు ఇస్తున్నారు, నిధులను ఎలా అభివృద్ధికి ఉపయోగపడాలి, ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎలా అభివృద్ధి చేయాలనో నేపథ్యంలోనే ఈ సమావేశం నిర్వహించాం. ఇది కొత్త కాదు, ఈ సాంప్రదాయం ఇంకా కొనసాగుతుంది. ఇదే సాంప్రదాయాన్ని అందరి ఎమ్మెల్యేలు, అందరి ముఖ్య నేతల్లో కూడా కొనసాగిస్తాం. నెలకు రోజు కావచ్చు, వారానికి ఒక రోజు ఒక్కొక్క నేత ఇంటికి వెళ్ళి తేనేటి విందుతో భోజనం చేసిన తర్వాత రాజకీయ పరిణామాల గురించి మాట్లాడతామంటూ కూడా మంత్రి కొండా సురేఖ కావచ్చు, ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ చెప్తా ఉన్నారు. మొదలుగా మంత్రి హోదాలో తొలిసారిగా కొండా సురేఖ ఆయన ఇంటికి వచ్చిన నేపథ్యంలో చర్చ కొనసాగుతుంది. గతంలో ఒక నియోజకవర్గానికి వీళ్ళు వెళ్ళాలంటేనే కనీసం అందులో నియోజకవర్గంలో ఇన్వాల్వ్ కావాలంటేనే ఇబ్బందికర పరిస్థితులు. కానీ ఇప్పటివరకు పశ్చిమ నియోజకవర్గంలో మంత్రి కొండా సురేఖ ఎక్కడ పాల్గొనకూడనటువంటి పరిస్థితి కనబడుతుంది. మొదటిసారిగా ఆయన ఇంటికి వెళ్ళి సమావేశం జరిగిన నేపథ్యంలోనే ఉమ్మడి వరంగల్ సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నేతలు ఒక్కటయ్యారా లేదంటే హైకమాండ్ ఆదేశాలతో కేవలం ఒక్కటే అయ్యామని చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు చర్చ అయితే కొనసాగుతున్న పరిస్థితి. గతంలో గాంధీ భవన్కి వెళ్ళి ఫిర్యాదు చేసుకున్నారు. గతంలో కూడా ఉమ్మడి వరంగల్ కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు సమావేశం కొనసాగించిన, ఎప్పుడు సమావేశం జరిగినా కూడా వర్గ పోరు తారాస్థాయికి చేరేది, ఆధిపత్య పోరున్నటువంటి పరిస్థితి కనబడితే ఒకరికొరు పరస్పర విమర్శలు, కంప్లైంట్ చేసినటువంటి దృశ్యాలు చూసాం. కానీ ఇప్పుడు జీడబ్ల్యూఎంసీ ఎన్నికల ముందు కావచ్చు, లేదంటే పార్టీ బలోపేతం చేయాలి, పార్టీని అందరూ ఐక్యంగా ఉంటేనే ఇంకా బలోపేతం చేసే అవకాశం ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ శ్రేణులో సెకండ్ క్యాడర్లో కూడా ఇంతకాలం భయాందోళన పరిస్థితి కావచ్చు, ఒక అయోమయం ఉండేటువంటి సిచ్యువేషన్ ఉంది. కానీ ఇప్పుడు అటువంటి పరిస్థితులు లేకుండా చూసుకుంటాం. గతంలో తెలిసి తెలియక తప్పులు చేశాం, తప్పులను సరిదిద్దుకొని కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తామంటే కూడా
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే నారాయణ రెడ్డి ఇంటికి వచ్చి సమావేశం నిర్వహించిన నేపథ్యంలోనే ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్లో కావచ్చు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వరంగల్ కాంగ్రెస్లో ఏం జరుగుతుంది, ఇప్పుడు కొత్తగా ఐక్యత రాగాన్ని ఎందుకు ఎత్తున్న చర్చ అయితే రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతా ఉంది. రవి, రైట్, థ్యాంక్ యూ తిరుపతి.